ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించినట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. గ్రీన్ అమోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామికవేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయ రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం చెప్పారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుస్తున్నామని, నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుందన్నారు. ప్రతి రంగంలో నిర్దిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కలిసి ఎదుగుదాం, కలిసి పయనిద్దాం, భవిష్యత్తును కలిసి నిర్మిద్దామని ముఖ్యమంత్రి అన్నారు. No other country is having this type of advantages, either digital technology or green energy and vision for the future, everything. But ultimately, as I rightly mentioned, 3 countries, America, China, India, has to emerge, which is going to emerge the best. That is going to happen in future. I told you, we are inspiring time. I can work from here to my government. I can watch all my files, all my SOP, all my outcomes, never in the past. If you create good public policies and our executives or officers will work very well with public-private partnership, we can do extraordinary performance. I am asking you, you do one thing. You are having exposure all over the world. Come and have some exposure with Andhra Pradesh, and then you can tell what is the difference you can tell to the rest of the people. I am assuring you that. Not only speed of doing business, speed of delivering governance, either welfare, real-time solutions or certificates, everything real-time, no need to come to my office. That is where we are working now. Because of AI, quantum computing, some jobs may go. But we are planning, earlier I told you, inclusive growth rate. That is the beauty of India being a democracy. Every 5 years we have to take mandate. Tourism is one sector which is going to have lot of advantages. That to 20% GDP contribution from tourism we are expecting. We are working on that direction. Either hotels, hospitality, tourist events, even we are having cruise, everything. We are working in that direction. రాష్ట్రంలోని గ్రేట్ గ్రీన్ వాల్ 2030 నాటికి రాష్ట్రంలోని 1034 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్గా ఏర్పడి ప్రధాన పర్యావరణ ప్రాజెక్టుగా రూపాంతరం చెందాలని పవన్ ఆదేశించారు. ఇది తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల కోత నుంచి రక్షించడానికి జీవన పర్యావరణ కవచమును ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రేట్ గ్రీన్ వాల్ 2030 నాటికి రాష్ట్రంలోని
1034 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్గా ఏర్పడి ప్రధాన పర్యావరణ ప్రాజెక్టుగా రూపాంతరం చెందాలని పవన్ ఆదేశించారు. ఇది తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి జీవన పర్యావరణ కవచాన్ని ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం అమలైతే జీవన వైవిధ్యం, జీవనోపాధిని పెంచుతుందని ఆకాంక్షించారు. ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ చొరవ నుంచి ప్రేరణ పొందిందని, మడ అడవులు, సురుగుడు, ఇతర ఉప్పునీటిని తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బూదితి రాజశేఖర్, కృష్ణబాబు సహా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవ్వగా దానిని కానిస్టేబుల్ జయశాంతి క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సామర్లకోట వద్ద ఓ లారీ సాంకేతిక సమస్య కారణంగా రైల్వే గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి విధి నిర్వహణలో లేకపోయినా తన బిడ్డను చంకనెత్తుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత తెలిపారు. జయశాంతి కుటుంబం యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాను హోంమంత్రిని కలుస్తానని జయశాంతి చెప్పారు. త్వరలోనే కలుద్దామని హోంమంత్రి చెప్పారు. ఈ సంఘటన మహిళా పోలీసుల సాహసాన్ని, విధి నిర్వహణలో వారి పాత్రను ప్రదర్శించే ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కొడుక కూతురా నీకు నీ చేతిలో ఉన్న వాళ్ళు? బాబు మేడం, బాబు మేడం. ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? చెప్పాలి కదా మేడం, మన బాబు వెరీ గుడ్. మేడం. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేశ్వరరావు మిస్సెస్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్సెస్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్గా చేస్తారు, మేము ఇండైరెక్ట్గా చేస్తాము. మీ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి సీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను మేడం. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేను మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. తప్పకుండా వస్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి 108 కలశాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు, 108 సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం బోండా ఉమ పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను గౌరవిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇతర మతాలను గౌరవిస్తూనే రాష్ట్ర సుభిక్షం ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరి సహకారం, ఆశీస్సులు అత్యంత అవసరమన్నారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందరం కూడా బాగుండాలి రాష్ట్రంలో. దానికి ఈ రోజున పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా మార్చాం. అన్ని రకాలుగా పొట్టి శ్రీరాముల జిల్లాని పొట్టి శ్రీరాముల జిల్లాగా పెట్టాం. అలాగే పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మరి ఆ మహానుభావుడు ఆత్మార్పణతో తెలుగు జాతికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవటం, అలాంటి వ్యక్తిని ఆరాధించుకోవటం మనందరి బాధ్యత, తెలుగు వాళ్ళందరి బాధ్యత. అలాంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా పెడతా ఉన్నాం. వాసవి అమ్మవారి మన ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా అమ్మవారి ఆశీస్సుతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు తుమ్మలపెంట శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు పెనుకొండ సుబ్బారావు, వంకదారు వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, కోశాధికారి దేవకి శివ, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వాసవి పెనుగొండ అనేది పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా ఇచ్చారు. అలాగే పొట్టి శ్రీరాములు గారికి 7 ఎకరాలు 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు కార్పొరేషన్కి కూడా మనకి వైశ్యాసి కూడా నిధులు కూడా ఇస్తామంటున్నారు. అలాగే రాబోయే రోజులలో కూడా అమ్మవారి ఉత్సవాలు మేము కమిటీ తరఫున బాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు బోండా ఉమామేశ్వర గారు పట్టు వస్త్రాలు అధికారికంగా ఇక్కడ సమర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాసవి పెనుగొండను కూడా అధికారికంగా వాసవి పెనుగొండ చేయడం జరిగింది. మన రాజధానిలో కూడా సుమారు 7 ఎకరాల్లో విగ్రహాన్ని, పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని కూడా త్వరలో ప్రతిష్ఠిస్తారు. అలానే ఈ చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీకి ఎంతో మేలు చేస్తుందని, ఇలానే ముందు కూడా అన్ని విధాల మేలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 7 పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగానే చేసుకుంటూ అందరూ పెద్దలందరి సహకారంతో మేమందరూ చక్కగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నామండి. ఇలాగే ఎల్లప్పుడూ చేస్తామని చెప్పని మీ అందరికీ సభాముఖంగా మాట్లాడుతున్నాం. వాసవి మాత నిర్యాణం రోజుని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అధికారికంగా నిర్వహిస్తుందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రసాదంపాడులో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ఆర్యవయసుల ఆరాధ్య దైవం అహింసామూర్తి అయిన వాసవి మాత నిర్యాణం చెందిన పవిత్ర దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహిస్తోందని వెల్లడించారు. ఇది ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చే గొప్ప గౌరవమని, వారి ధర్మ కార్యాచరణకు దక్కిన గుర్తింపని ఆయన కొనియాడారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై మరియు గన్నవరం నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు, సేవా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి పండుగని మనం ఎప్పుడైతే రాష్ట్ర పండుగగా ప్రకటించారో దీని ప్రాశస్త్యం రాబోయే తరాలకి ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ఉండటం వల్ల, అధికారులు భాగస్వాములు అవడం వల్ల డెఫినెట్గా ఈ వాసవి కనికా పరమేశ్వరం వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించడం నిజంగా అది అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. స్టేట్ పండగ తీర్చిన కూటమి నాయకులకి, అదేవిధంగా చంద్రబాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వైశ్యాస్ తరఫున, అదేవిధంగా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే కనికా పరమేశ్వర్ అనేది ఈ మినిస్టర్గా ఉన్నాడు మొన్నటి వరకు, వెల్లంపల్లి శ్రీనివాసు ఈ సామాజిక వర్గంలోనే. బట్ ఆయన కృషి చేయలేనిది మా కూటమి ప్రభుత్వంలో వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నా. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్గా వజ్జ శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. తదుపరి పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర, కళ్యాణ్ చక్రవర్తి, వట్టికూటిచే సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. ఏపీ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార నూతన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్గా వజ్జ శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. తదుపరి పరివాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర, కళ్యాణ చక్రవర్తి, వట్టికూటిచే సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్లకు సిఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, ఆర్టీఐ అధికారులు, నూతన ఆర్టీఐ కమిషనర్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత చల్లని ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల ఆకాంక్ష మేరకు పెనుగొండ ప్రాంతాన్ని వాసవి పెనుగొండగా మారుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత ఆలయంలో ఆర్యవైశ్యులు కూటమి నేతలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న బోండా ఉమాకు ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ వాసవి మాతకు పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. పెనుగొండ వాసవి మాత అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ కూడా ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం అహింసామూర్తి అయిన వాసవి మాత నిర్యాణం చెందిన పవిత్ర దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహిస్తోందని తెలిపారు. పెనుకొండ శ్రీ వాసవి మాత అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, సారె సమర్పించారని తెలిపారు. వాసవి మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాసవి అమ్మవారి ఆశీస్సులతో
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి, జై జయ వాసవి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని వాసవి దేవాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీరాసారి సమర్పించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. మాకు అందరికీ కూడా ఆయుర్వయసు సోదరీమణులందరికీ కూడా గర్వంగా ఉంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా పెద్ద ఎత్తున జరపడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ రకంగా కూడా మాకు మరలా గుర్తింపు తెచ్చినందుకు ప్రభుత్వానికి అలాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా గుడి కమిటీ నుంచి మా గౌరవ అధ్యక్షులు గార్లపాటి సుదర్శన్ గారు అయితేనేమి, మా జటాధర్ గారు అయితేనేమి, మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా మరుపురాని పండగ రోజు అన్నమాట. మాకు ఈరోజు విశిష్టత అమ్మవారి ఆత్మార్పణ రోజు అయితే నిజంగా మాకు గౌరవం తెచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన మరకత వాసవి దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి మన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టు వస్త్రాలతో సమర్పించారు. వారు అంత మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అందరూ సహకరించినందుకు మా అమ్మవారి దేవస్థానం తరపున అందరికీ పేరు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇది మరకత వాసవి అమ్మవారు అండి. మన పెనుగొండలో తర్వాత విశేషమైన మరకత స్టోన్తో కట్టింది. మరకత పంచముఖేశ్వరుడు మరకత అమ్మవారు ఉండటం విశేషం అండి. ఈ దేవాలయంకి అందరూ వచ్చి అమ్మవారు తీసుకుని కోరుచున్నాం. జై. ఉప్పులూరులో 11 మంది దళితులపై కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులపై పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పందేలు నిర్వహించిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉప్పులూరులో 11 మంది దళితులపై కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీసెన్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఉప్పులూరులో కోట్లాది రూపాయల మేర పందాల పేరుతో లావాదేవీలు నిర్వహించడమే కాకుండా డబ్బు పోయిందన్న నెపంతో పనిచేయటానికి వచ్చిన కూలీలను బట్టలు ఊడదీసి చేతులు కట్టేసి దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పందాలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పందాలలో వేసిన డబ్బులకు లెక్కలున్నాయా, ఐటీ చెల్లించారా అని ప్రశ్నించారు. అలాంటి వారు పోలీసులకు కనపడరా, కూలీ పనులు చేసుకునేవారే కనపడతారా అని నిలదీశారు. కోడిపందాలు నిర్వహించిన వారి దగ్గర నుండి డబ్బులు రికవరీ చేయాలన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు రికవరీ చేయండి. ముందు కోడిపందాలు నిర్వహించే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదన్నారు. డబ్బు అంతా ఎక్కడుంది? ఇలాంటి అక్రమ వ్యాపారుల దగ్గరే ఉంది. అందుకని ఈ దుర్మార్గాన్ని వెంటనే దాడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ చట్టాలను పెట్టాలి. ప్రభుత్వం ఏమో ఒకవైపు బీసీలకు రక్షణ కల్పిస్తాం, చట్టం తెస్తూ ఉంటారా? ఇంకోవైపు బీసీల మీద దాడి జరిగితే నోరు మూసుకొని ఉంటారా? ఎక్కడ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎక్కడ హోమ్ మినిస్టర్, ఎక్కడ బీసీ మినిస్టర్, ఎక్కడ మైనార్టీ మినిస్టర్ మేము అడుగుతున్నాం. ఈవేళ కనీసం భద్రత కల్పించి భరోసా ఇవ్వకపోతే ఎందుకు మీ పదవులని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఇప్పటికైనా ప్రభుత్వం బాధితులకు రక్షణ కల్పించి వాళ్ళకి పరిహారం చెల్లించి ఈ అక్రమ కోడి పందాలు నిర్వహించిన వారి మీద చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సిపిఐ శతవార్షికోత్సవాలు ముగింపు సందర్భంగా ఖమ్మంలో జరిగిన ప్రదర్శన బహిరంగ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చి జయప్రదం చేసిన కమ్యూనిస్టు శ్రేణులకు, అభిమానులకు సిపిఐ విజయవాడ నగర సమితి తరపున నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. గడిచిన 100 సంవత్సరాలు సాగించిన ఉద్యమాలు, ఆ ఉద్యమాల ద్వారా వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేది 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో చర్చ జరుగుతోందన్నారు. ప్రదర్శన బహిరంగ సభ కమ్యూనిస్టులకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కారు చౌకగా అమ్ముకోవటానికి ప్రయత్నిస్తోందని, దీన్ని నిరసిస్తూ రాబోయే కాలంలో ఉద్యమాలకు మరింత శ్రీకారం చుడుతుందన్నారు.
మన దేశ సంపదని, మానవ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటటువంటి విధానం పైన కూడా రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు శ్రీకారం చుట్టేటటువంటి దానికోసం ప్రధానమైనటువంటి ఎజెండాగా శతవార్షికోత్సవాల సందర్భంగా పునరంకితం అవటానికి సంసిద్ధమవుతుంది. అదే క్రమంలో మన విజయవాడ నగరం నుంచి కూడా వందలాది మందిగా సిపిఐ అన్ని డివిజన్ శాఖలు పెద్ద ఎత్తున ఉత్సాహభరితంగా 1500 మందికి పైగా ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. మా శ్రేణులందరూ కూడా ఉత్సాహం నింపింది. రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో కూడా ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆ వైపుగా కార్పొరేషన్ కౌన్సిల్లో మా వాయిస్ వినిపించేటటువంటి పద్ధతిలో, వాయిస్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునేటటువంటి క్రమంలో కార్యరూపాన్ని కూడా ఈ యొక్క వార్షికోత్సవాల సందర్భంగా మేమందరం కూడా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయటాన్ని సిపిఎం పశ్చిమ నగర్ కార్యదర్శి 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు ఖండించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు, పేదలకు పని కల్పించి ఆకలి చావుల నివారణకు ఏర్పడిన ఉపాధి హామీ పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటంలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవనంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిరాంజీ చట్టం పేదల ఉపాధి హామీని నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు. ఈ చట్టం రాష్ట్రాలపై భారాలను మోపుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు చెప్పలేని స్థితిలో ఉందన్నారు. గంజాయి వంటి అక్రమ రవాణాదారులను అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమకారుడు అప్పల్రాజ్పై పెట్టిన పీడీ యాక్ట్ను రద్దు చేసి విడుదల చేయాలన్నారు. సంక్రాంతికి ప్రభుత్వమే కోడిపందాలు, పేకాట వంటి జూదాల్ని ప్రోత్సహించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం తప్ప ఇటువంటి అక్రమ కేసులతో అన్యాయంగా జైల్లో పెట్టినా సిపిఎం ప్రజా సమస్యల మీద వెనక తగ్గే సమస్య లేదు. ముందుకు వెళ్తాం, మున్ముందుకు పోరాడతాం. మీ యొక్క అక్రమ కేసుల విషయంలో కానీ, మరి అన్యాయంగా పీడీ చట్టాలని ప్రయోగిస్తున్న విధానం మీద కానీ ప్రజలకు వివరిస్తాం. మీరు కోడి పందాలని అరికట్టలేని వాళ్ళు, జూదాలని అరికట్టలేని వాళ్ళు, గంజాయి రవాణాని అరికట్టలేని వాళ్ళు, మద్యం మాఫియాని అరికట్టలేని వాళ్ళు, ఇసుక మాఫియాని అరికట్టలేని వాళ్ళు, భూ కబ్జాదారులను అరికట్టలేని వాళ్ళు, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం పోరాడే వాళ్ళని అణిచివేయాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరికైనా సరే ప్రజలు చరిత్రలో మిమ్మల్ని చెత్తబుట్టలో వేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం అంటే ఆర్య వైశ్యులు అందరికీ శ్రీ వాసవి అమ్మవారు మోక్షం ప్రసాదించిన రోజు అని శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు అన్నారు. ఆర్య వైశ్యులందరికీ పర్వదినమని అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆది పరాశక్తి అవతారమని, అహింసకు ప్రతీక అని, అందుకే ఆర్య వైశ్యుల్లో అహింసతో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అదే తోవలో విజయాలు సాధించారన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం 1 టౌన్ పూజారి వారి వీధి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, ఆవోపా కృష్ణా మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ గ్రేటర్ వార్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కృష్ణానది దుర్గాఘాట్ వద్ద నుంచి 102 కన్యలతో కలశాలలో కృష్ణానది తీర్థాన్ని ఊరేగింపుగా ఘనంగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీ వాసవి అమ్మవారికి వివిధ అభిషేకాలు చేశారు. అభిషేకం అనంతరం శ్రీ వాసవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం శ్రీ గణపతి హోమం, శ్రీ వాసవి మూలమంత్ర హోమం జరిపించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేశారు. మధ్యాహ్నం శ్రీ వాసవి మాత విశ్వరూప సందర్శనం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇంట్లో జన్మించింది కాబట్టి శ్రీ వాసవి అమ్మవారు వైశ్యుల ఆడపడుచని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఆత్మార్పణ దినం నిర్వహిస్తున్నామని తెలిపారు. పెనుగొండ ప్రాంతానికి వాసవి పెనుగొండగా మార్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పెనుగొండ క్షేత్రాన్ని ఎండోమెంట్స్ నుంచి తొలగించి ఆర్యవైశ్యులకు అప్పగిస్తే ఇంకా చాలా బాగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాసవి
అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని పండుగగా ప్రకటించింది. అలాగే పెనుగొండకి వాసవి పెనుగొండగా ప్రకటించింది. ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఇంకో మాట ఏం చెప్తున్నామంటే ప్రభుత్వానికి పెనుగొండ యొక్క క్షేత్రాన్ని ఎండోమెంట్ నుంచి ఆర్వేషన్కి అప్పచెప్పాలని మేము ఇంకోసారి కూడా మాట్లాడుతున్నాం. అది కూడా గవర్నమెంట్ వారు సహకరిస్తే చాలా వారికి కూడా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆర్వేషన్లంతా రుణపడి ఉంటారు. కనుక గవర్నమెంట్ వారు ఆలోచించి వాసవి అమ్మవారి టెంపుల్ని ఆర్వేషన్కి అప్పచెప్తే రాష్ట్రంలోనే అత్యంత పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దే శక్తి ఆర్వేషన్కి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాల అనంతరం కూడా అమ్మవారి కుంకుమార్చన జరుగుతుంది. లక్ష కుంకుమార్చన తదుపరి వాసవి హోమం జరుగుతుంది. వాసవి హోమం అందరూ కూడా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అలానే హోమం అయిపోయిన తర్వాత భక్తులకి వేలాది మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాలు జై వాసవి, జై జై వాసవి. పాచర్లలో 2 కుటుంబాల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలో సాల్మన్ అనే వ్యక్తి మృతి చెందితే ఆ సంఘటనకు వైసీపీ నేతలు రాజకీయ రంగు పుల్మే ప్రయత్నం చేశారని, దురదృష్టకరమని ఏపీ నాగవంశీయులు కార్పొరేషన్ చైర్మన్ ఎర్రపోతు రమణ విమర్శించారు. ఎవరో ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలకు చేసి పబ్బం గడుపుకుందామా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నక్కమాదిరిగా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎర్రబోతు రమణ మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో 2 కుటుంబాల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలో సాల్మన్ అనే వ్యక్తి మృతి చెందితే ఆ సంఘటనకు వైసీపీ నేతలు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు చేసి పబ్బం గడుపుదామా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నక్క మాదిరిగా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. 2 కుటుంబాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. నిజాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఎర్రబోతు రమణ పేర్కొన్నారు. తుని నియోజకవర్గానికి చెందిన బీసీ నేత బంగారయ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనపై వైసీపీ ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదన్నారు. బీసీలను, ఎస్సీలను చులకనగా చూసి అనేక సందర్భాల్లో వారిపై దాడులు చేసి వారి మరణాలకు కారకులు మీరు కాదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకున్న 34% రిజర్వేషన్లను 10% తగ్గించడం వల్ల 16,800 బీసీ ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ని వేధించిన ఘటన వైసీపీ పాలకులకు నిదర్శనం. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా మరొకసారి మీకు గుణపాఠం చెప్తారని ఎర్రబోతు రమణ హెచ్చరించారు. 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి అది గొడవలు, ఆ గొడవల్లో కుటుంబ గొడవల్లో అతను చనిపోతే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టు మరి చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో వందలాది మందిని అటు ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ హతమార్చినటువంటి చరిత్ర మీది, మీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం లల్లిపూడి గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకుడు బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను టీడీపీ నేతలు అతి కిరాతకంగా హత్య చేశారు. దీనికి మీ పార్టీ అధినేత జగన్ కానీ మీరు కానీ ఏ సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే బీసీలంటే మీకు సులకనగా ఉంటుంది, ఎస్సీలంటే మీకు గత గవర్నమెంట్లో కూడా మరి ఎంతో హీనంగా చూసినటువంటి మీరు అనేక సందర్భాల్లో మరి ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్నీ కూడా తెలుసు. ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్తగా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లు అనేకం ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా ఇచ్చిన స్థలాలపై కోర్టులో కేసు వేశామని, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లన్నీ సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని చెప్పారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ 20 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వని హామీలు అమలు చేస్తున్న సమయంలో విజయవాడలో ఈ ధర్నా ఏర్పాటు చేశామన్నారు. దేశంలో 2 మోడీలు ఉన్నారని, ఒకరు ఢిల్లీలో పరిపాలిస్తుంటే మరొకరు అమరావతిలో పరిపాలిస్తున్నారని చెప్పారు. ఇద్దరు కూడా కార్పొరేట్లకు అంకితమైపోయారని చెప్పారు. సూపర్ 6, సూపర్ హిట్ అనేది అబద్ధమని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. జడ్జిమెంట్లు ఇన్నున్నాయి, ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నా, నమ్మకంగా మీరు చెప్పిన ఆర్డర్లు కొట్టేస్తారు.
కొట్టేస్తారు అని చెప్తున్నా. లోకేష్ గారు, మీరు 99 పైసలకే ఎంతమంది వచ్చినా మేము ఎన్ని ఎకరాలైనా ఇచ్చేస్తామనేటటువంటి మాటలు దయచేసి ఇక ముందు మాకొద్దు. అది పద్ధతి కాదు, తెలుసుకో. జడ్జిమెంట్ల గురించి విను, మీ లాయర్లని సంప్రదించి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నా. నమస్కారం. కార్పొరేట్లకి బహిరంగంగా ఇవ్వని హామీలు కూడా ఇవాళ అమలు చేస్తూ ఆ క్రమంలో మెడికల్ కాలేజీలను కూడా చీమలు పుట్టలు చేస్తే పాములు వాటిని ఆక్రమించుకున్నట్టుగా ప్రజాధనంతో నిర్మాణమైనటువంటి ప్రజల ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా కార్పొరేట్లకి అమ్మివేసేటటువంటి రకరకాల పేర్లతో అమ్మివేసే స్థితిలో ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇది ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, సమస్త రాజకీయ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, పౌర హక్కుల సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా నిలబడి ఈ ప్రభుత్వం చేసే కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని భావించి ఏర్పాటు చేసిన ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర అధికార. విజయవాడ రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ యూటర్న్ తీసుకుంటుండగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే 4వ ట్రాఫిక్ సిఐ ఎస్ రమేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆయన సకాలంలో స్పందించారు. బోల్తా పడిన ట్రాక్టర్ను ఒక లారీకి కట్టి చాకచక్యంగా పక్కకు లాగి నిలబెట్టారు. అనంతరం ట్రాక్టర్ మరియు గడ్డిని అక్కడి నుండి వేగంగా తొలగించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విజయవాడలోని వాసనాయకర్ హాస్పిటల్లో ఆటో, టాక్సీ, లారీ, ఆర్టీసీ బస్సు మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శేషు తెలిపారు. చిన్నపాటి దృష్టిలోపం కూడా భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున డ్రైవర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని వాసన్ ఐ కేర్ సంస్థ ప్రత్యేకంగా డ్రైవర్ దృష్టి పరిశీలన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వద్ద ఉన్న వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మెడికల్ డైరెక్టర్, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శేషు, డాక్టర్ చిత్ర వీరమాచరణితో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. ఆటో, టాక్సీ, లారీ, ఆర్టీసీ బస్సు మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఈ ఉచిత కంటి పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో దృష్టి లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించడమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి శుక్లాల చికిత్స కూడా అందిస్తామని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 180 కేంద్రాలు, 700 మందికి పైగా నిపుణులైన వైద్యులతో సేవలందిస్తున్న వాసన్ ఐ కేర్ అత్యాధునిక పరికరాలతో తక్షణ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుందని చెప్పారు. చిన్నపాటి దృష్టిలోపం కూడా భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున డ్రైవర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని, రోడ్డు భద్రతను కాపాడుకోవాలని వారు కోరారు. ఇది ఏదైనా శుక్లం కానీ లేకపోతే గ్లాసులు అవసరమై గ్లాసులు పెట్టుకోకపోవటం వల్ల కూడా మనకి దూరం కనపడకపోవటం వల్ల మన జనరల్గా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అలాగే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇది అసలు ఎందుకు పెట్టారు అంటే రోడ్ సేఫ్టీ అనేది 2050 కల్లా రోడ్ టు జీరో అనే దీని మీద ముందుకు తీసుకెళ్ళాలి. రోడ్ టు జీరో అంటే రహదారుల్లో ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకూడదు అనే దాని మీద ప్రథమ ఉద్దేశం. దీన్ని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అంతకుముందు వీక్లీ చేసేవాళ్ళు, ఇప్పుడు 2021 నుంచి నేను చెప్పినట్టు మంత్లీ చేస్తున్నారు. ఇదందరూ ఈ చిన్న చిన్న లోపాలు, చిన్న దృష్టి లోపాలు ఉన్నా కూడా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. మనకు సరిగ్గా కనపడలేదంటే వెళ్ళి గుద్దుతాం. జనరల్గా జరిగేది అది. మనకు కనపడదు, ఏం పక్కన ఏముందో తెలియదు, అందువల్ల జరుగుతుంటాయి. అందుకని మీరందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే మనందరము ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అలాగే మీ వెహికల్స్ని కూడా ప్రతి 6 నెలలకోసారో బాగా మెయింటెనెన్స్ చేసుకుంటూ దానివల్ల కూడా యాక్సిడెంట్లు నివారించుకోవచ్చు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాని పరంగా ప్రతి ఆటోమొబైల్ వెహికల్స్ వాళ్ళు, ఆటో డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్కి అందరికీ ఉచితంగా, డ్రైవర్స్కి ఉచితంగా వైద్యం ప్రొవైడ్ చేస్తాము. పరీక్ష చేయటం కానీ, క్యాటరాక్ట్ సర్జరీ అన్న ఏదైనా గ్లోకోమా ఇవాల్యుయేషను,
డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి పరంగా పరీక్షలు అన్నీ ఉచితంగా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. తప్పనిసరిగా వచ్చి వాసన ఐ కేర్ సెంటర్స్ దగ్గర పరీక్ష చేయించుకోండి. కూటమి ప్రభుత్వం రాగానే విద్యుత్ మీటర్ రీడర్లకు న్యాయం చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ 3 డిస్కామ్లలో పనిచేస్తున్న 4800 మంది మీటర్ రీడర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. గతంలో 20 రోజులు మీటర్ రీడింగ్ తీసే అవకాశం ఉండేదని, దాన్ని 11 రోజులకు కుదించారన్నారు. ఒక్కో ఇంటికి రీడింగ్ తీస్తే ఇచ్చేది ₹3.62. అయితే కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడుతూ మీటర్ రీడర్లకు ₹3 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. పీస్ రేట్ కాకుండా కనీస వేతనం ఇవ్వాలని కోరారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వీరికి పని లేకుండా పోతుందని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇవ్వాలని, ఎస్ట్రో అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి విద్యుత్ సంస్థలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు 3 డిస్కమ్ల పరిధిలో పెద్ద ఎత్తున మరి దీక్షలు చేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడకు పిలిపించి మరి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఆలోచన చేసి ఈ విద్యుత్ సంస్థలో 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ లేని వారికి షిఫ్ట్ ఆపరేటర్లు గాను, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, 4 వీలర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఏడీ డ్రైవర్గా, డిఈ డ్రైవర్గా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము 10-15 సంవత్సరాలు పైబడి చేస్తున్నాం. అతి తక్కువ వేతనాలతోని విద్యుత్ సంస్థను నమ్ముకొని చేస్తూ, అతి ముఖ్యమైన దీంట్లో జీతాలు ఒకవేళ డిపార్ట్మెంట్ వారు రావాలి అంటే మీటర్ రీడర్లు బిల్లింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని చెప్పి మాది అత్యవసర విభాగం అని చెప్పి గతంలో సీఎండీలు అందరూ చెప్పడం జరిగింది. అత్యవసర విభాగానికి పీస్ రేట్ రూపంలో ఉండకుండా నెలవారీ వేతనాలు ఉండాలని చెప్పి మా మెయిన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.